ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. గతంలో గీతం కాలేజీకి యూనివర్సిటీకి ఇచ్చినటువంటి భూముల్ని, గీతం యూనివర్సిటీకి ఇచ్చినటువంటి భూముల్ని అప్పటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొని దాన్ని గవర్నమెంట్ అధీనంలో ఉంచితే ఇవాళ మున్సిపల్ కౌన్సిల్లో అన్యాయంగా ఆ ఒక ధనవంతులైనటువంటి వాళ్ళకి, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తోటలుడు, సీనియర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అల్లుడైనటువంటి విశాఖపట్నం శ్రీభర్త ఎంపీ గారు ఈ అన్యాయక్రాంతంగా ఈ గీతం యూనివర్సిటీకి 54.7 ఎకరాల భూమిని, సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అన్యాయక్రాంతంగా పేదవాళ్ళకి పంచిస్తే కొన్ని వందల మందికి వేల మంది బాగుపడతారు. అది మానేసి ఈ పెత్తందారీ వ్యవస్థ పెరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ భూమి కనబడితే చాలు ఏదో ఒక కుర్చీ కనబడితే గొడ్డేసేసినట్టుగా భూమి కనబడితే చాలు తీసేస్తున్నారు. ఒక పేదవాడి పక్కన పెద్దవాళ్ళ స్థలం కొనడం, ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకి ఆగడాలు పెరిగిపోయి పేదవాడు బతకలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజల పక్షాన పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ అడిగితే మేము కూడా ఇది మంచిదే, ప్రజాహితమైనటువంటి కార్యక్రమం అని చెప్పి మేము ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించి దీన్ని ఈ జీవీఎంసీ కౌన్సిల్లోంచి 15వ ఆర్టికల్ని వెనక్కి ఏదైతే ఎజెండాలో 15వ పాయింట్గా పెట్టారో ఆ 15వ పాయింట్ విత్డ్రా చేసుకునేంత వరకు ఇది ఇవాళ కాదు, రేపు కాదు, ఆ గీతంకి ఇచ్చినటువంటి భూముల్ని రద్దు చేసుకుని ప్రభుత్వపరం అయ్యే వరకు కూడా అవిశ్రాంతంగా పోరాడతామని చెప్పి పేదల పక్షాన మేము పోరాడడానికి సిద్ధంగా